వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఆంజనేయ స్వామి వారి తిరునాళ్ళు మా ఊరు కొప్పుకొండ గ్రామం పెనుకొండ మండలం తిరునాళ్ళు అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఈ స్వామివారు చరిత్ర కూడా చెప్తాను. ఈ స్వామివారు కళ్ళలో కనిపించి నాకు పైన కప్పు అనేది ఉండకూడదని చెప్పడం జరిగిందంట. పూర్తి డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో చూడండి. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మా ఊరి తిరణాల. పల్లెటూరు అయ్యేసరికి ఎద్దుల్ని, బర్రెల్ని, గొర్రెల్ని మొత్తాన్ని తీసుకొస్తారు ఇక్కడికి చుట్టూరు తిప్పడానికి. భలే హడావిడి ఉండిద్ది సందడిగా. ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాము. పక్కన కొద్దిగా పక్క వెళ్తే నాగమయ్య పుట్ట అనేది ఉంది, అది కూడా చూపిస్తాను. చూడవచ్చు మీరు నాగేంద్ర స్వామి పుట్ట. ఇదండి మా ఊరి తిరణాల. అన్ని చోట్ల జరిగినట్టు జరుగుద్ది, కాకపోతే కొంచెం ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. మామూలుగా అయితే ఈ ఖాళీ స్థలంలో మొత్తం పెవలు ఉంటాయి. ఒక 5-6 పెవలు అయితే కడతారు. ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వల్ల పెవలు అయితే కట్టలేదు. సాయంత్రం ఇంకా లైటింగ్ అయితే బాగుంటుంది. సాయంత్రం కూడా వీడియో చేద్దామండి. అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం ఇవన్నీ బాగానే ఉంటాయి. ఈ ఊరు అనేది మనకి కొప్పుకొండ, వెనుకొండ దగ్గరలో కొప్పుకొండ గ్రామం అనే ఊళ్ళో ఉంటుంది అన్నమాట. ఈ స్వామివారి చరిత్ర గీతలు కాసుకునే వాళ్ళకి స్వామివారు విగ్రహ రూపంలో కనిపించడం జరిగింది. అప్పుడు గ్రామస్తులందరూ కలిసి స్వామివారిని లేపి ప్రతిష్ఠించారు. అయితే స్వామివారికి పైన కప్పు ఉండదండి. ఇక్కడ ఎండకెండాలి, వానకి తడవాలి, అలానే ఉంటుంది పైన మొత్తం. కప్పు మట్టికి వేయడానికి లేదు, చుట్టూరు గోళ్ళ కట్టినా కానీ. చెట్టు కింద అనేది ఉంటారు స్వామివారు. అవి చూడవచ్చు మీరు. అలాగా చుట్టూరు గోడలు ఉంటాయి కానీ పైన కప్పు అనేది ఉండదు. ఇంకా వీడియో తీద్దామండి భోజనాలు జరిగేటప్పుడు, సాయంత్రం లైటింగ్ కానీ మొత్తం. గుడికి కొద్ది దూరంలోనే ఈ వాగు అయితే ఉండిద్ది. ఈ వాగును మాకు కల్లేరు అంటారు. ఇది వెళ్ళి గుండ్లకమ్మలో కలిసిద్ది అనమాట. గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసి పొంగల్లో పెట్టుకుని వెళ్తారు. వాహనాలు అవి ఇక్కడే కడుక్కుంటారు. ఈ వాగు కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. ఇది చూడండి, వాగు పారుతుంది కదా. ఇటు పక్క వచ్చేసి ప్రకాశం జిల్లా, ఇటు పక్క వచ్చేసి పొంగల్ అవి పెడుతున్నారు చూడండి. ఇటు పక్క వచ్చేసి ఇది వరకు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లాగా మారింది కాబట్టి అదండి. ఈ వాగు కూడా స్పెషాలిటీ. ఇలా వెళ్ళి వాగు దాటేసి పైకి గుడి కాడికి వెళ్ళిపోతారు. ఇటు వస్తే మా ఊరు, ఇలా మేరకెక్కి వెళ్ళిపోతే మా ఊరు వెళ్ళిపోతారు. మాది ప్రకాశం జిల్లా కింద వచ్చింది, గుడి ఏమో పల్నాడు జిల్లా కింద వచ్చింది, వెనుకొండ. నైట్ వీడియో నైట్ కూడా పెడతానన్నాను కదా. మా ఊరు తిరణాల ఈ సంవత్సరం తేలిపోయిందండి ఎలక్షన్ కోడ్ మూలన. మామూలుగా అయితే పెవలుండి నాన్న హంగామాగా ఉంటుంది బాగా. మంచి ఫేమస్ అండి మా ఊరు తిరణాల. హైదరాబాదు చాలా దూరం నుంచి అయితే వస్తారు ఇక్కడికి చూడటానికి. కానీ పెవలు లేకపోవటం వలన అసలు తిరణాలు హడావిడి లేకుండా పోయింది. ఈ తిరణాలు వచ్చేసి మనకి శ్రీరామం వెళ్ళిన తర్వాత
10 నుంచి 15 రోజుల మధ్యన అయితే జరుగుద్ది. ఇదే అండి తిరణాలు అయితే. పెద్దగా ఊపేం లేదు ఈ సంవత్సరం. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దేవుని టెంపుల్ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం మరోసారి చూపిస్తాను మీకు. చుట్టూరు వాళ్ళు ఉంటాయి, పైన కప్పు మట్టి ఉండదు. సత్యనం గాడే సోపాలం, సత్యనం గాడే సోపాలం, ఉత్తరము కొండ ఒడ్డు, 4 కూరల నట్ట నడమ, 2 కూడల బాసాలల్లో ఆంజనేయు నిలిచి ఉండాడో. ఆంజనేయ